మరి దాదాపుగా 7 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉండే మోకాల నొప్పులు చాలా భయంకరంగా ఉంటుండే. అయితే చాలా మటుకు కొన్ని హాస్పిటల్ మామనార్ లోకల్‌లో కొన్ని హాస్పిటల్ చూయించాను. ఆ మందులు వాడినప్పుడే కొద్దిగా రిలీఫ్ ఉంటుండే. ఆ తర్వాత మళ్ళీ అదే విధంగా నొప్పులుంటుండే. అయితే నిమ్స్‌లో గూడా చూయించాను. హైదరాబాద్ నిమ్స్‌లో గూడా చూయించాను. వాళ్ళు రెగ్యులర్‌గా ఒకటే అన్నారు. ఇవి రెగ్యులర్‌గా మందులు వాడుతూనే ఉండాలి ఇవి. 2 రకాలుగా నొప్పులుంటాయి ఇందులో లోపలని చెప్పడం జరిగింది. అందులో ఆర్థో ప్రాబ్లమ్స్ చాలా మటుకు. అయితే గత నవంబర్‌లో నవంబర్‌లో సంతోష్ సార్ ఒకసారి మామనార్‌కొచ్చినప్పుడు శేఖర్ సార్ ద్వారా సారు అంటే ఇంటికి తీసుకొచ్చాను సార్. సార్‌ని చూయించి మా మేడం చూయించిన తర్వాత సార్ ఉండి "అరే! ఇంత భయంకరంగా ఉంది ఆ పరిస్థితి ఇది. అంటే మీరు నమ్మండి. నమ్మి ఈ ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేయండి. యూజ్ చేస్తే మేడం బాగయితాయి" అని చెప్పడం వల్ల ఓకే సార్ మీరు చెప్తుర్రు కాబట్టి నేను నమ్మి 100% తీసుకుంటా అని చెప్పడం జరిగింది. ఆ రోజు సార్ ఒక వీడియో తీసిండు సారు. ఆ వీడియో తీసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత నేను ప్రొడక్ట్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రొడక్ట్ తీసుకున్నాక దాదాపు ఒక 4 నెలలు, 5 నెలలు వాడిన తర్వాత రీసెంట్‌గా గత నెల మేము ఆహ్, ఒక స్టాక్ పాయింట్ కూడా ఓపెన్ చేసినాం సార్. పికప్ పాయింట్ అంటారు. పికప్ పాయింట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది మామూలుగా. అరే! ఇంత బాగా రిజల్ట్ వచ్చింది. 100% మనం ఒక వీడియో తీద్దాం అని చెప్పేసి సార్ చెప్పడం వల్ల ఒక వీడియో కూడా తీయడం జరిగింది సార్. నాకైతే చాలా హ్యాపీ ఎందుకంటే నేను ఒకవేళ బయటికి ఎక్కడన్నా పనికి వెళ్ళాలంటే యాక్చువల్ నేను కమర్షియల్ ఆర్టిస్ట్ సార్ నేను. నేనేమైనా పనికి వెళ్ళాలంటే ఇంట్లో అన్ని పనులు చేసి నేను వెళ్ళిపోవాల్సొస్తుండే. అట్లాంటిది మా మేడంకు ఈ దాదాపు ఒక 2, 3 నెలల నుంచి కొద్దిగా రిలీఫ్ అయింది. రెగ్యులర్‌గా అంటే అలోపతి మందులు వాడుతూ ఇది కూడా బెడ్ వాడిస్తున్నా. వాటర్ కూడా తాగిపిస్తున్నా. ప్రాపర్‌గా ఏమంటారు రిస్ట్ పెట్టుకోవడం జరుగుతుంది. రిజల్ట్ అయితే ఒక 70, 80% రిజల్ట్ వచ్చింది సార్. 100% చెప్పలేం. ఇంకా కొద్దిగా టైం పడతాయని అనుకుంటా. ఎందుకంటే సార్ నేను తీసుకున్నది నాకు ఒక నమ్మకం కలిగింది సార్. ఇందులో లోపల వస్తుంది కదా రిజల్ట్. నాలా మా మేడంకున్నటువంటి ప్రాబ్లమ్ చాలా మందికున్నాయి. వీళ్ళకు ఇది సజెస్ట్ చేయడం వల్ల కొంత మనకు వాళ్ళ బాధ తీర్చినోళ్ళం అయితాం అనే ఆలోచన నుంచి నేను ఈ నెట్‌వర్క్‌లోకి రావడం జరిగింది సార్. ఇప్పటి వరకు దాదాపుగా జై బయటరాం సార్.